ఏంటన్నా మూవీ అంటే అల్టిమేట్ నిజంగా అలాంటి సినిమా తీయాలంటే ఆర్జీ గారిని మరోసారి నిరూపించు నువ్వు మామూలుగా లేదు. ఆర్జీ గారు మీరు తోపండి, మీరు ఎక్కడున్నా మీరు తోపు. నిజంగా మామూలుగా వ్యూహం అనే మూవీ అల్టిమేటెడ్ భయ్య, నిజంగా చాలా బాగుంది. ఎవరి క్యారెక్టర్ కూడా ఇంత కూడా కించపరచకుండా అంత అద్భుతంగా తీయాలంటే ఆర్జీ గారు అనమాట. చాలా బాగా అనిపించింది. జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ అయితే అబ్బో అల్టిమేట్. నిజంగా ప్రజల కోసం ప్రజలలో ఉండి ప్రజలు మంచి చెడు కోరుకునే వ్యక్తి వాళ్ళంటే జగన్మోహన్ రెడ్డి గారు అని 100% చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి మాట ఇచ్చిందంటే మాట తప్పేది లేదు, మనది తిప్పేది లేదు అని కాన్సెప్ట్ అయితే హైలైట్ ఉంది భయ్య. సినిమా లెక్కనే చూడండి. ఒకటే చెప్తున్నా, ఈ సినిమాకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ కానీ, పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ కానీ, చిరంజీవి గారి క్యారెక్టరే కానీ, జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ కానీ, ప్రతి ఒక్కరి క్యారెక్టర్ కూడా చాలా బాగా అద్భుతంగా క్రియేట్ చేశారు. సూపర్ అన్న, నాకైతే బాగా నచ్చింది. అలాగే మన ఆర్జీవి గారు అయితే తోపు. నిజంగా ఏమన్నా పాట పాడిందన్న, పాటలు అయితే చాలా బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆర్ఆర్, ఈ ప్రొడక్షన్ వాల్యూస్ అయితే సూపర్ భయ్య. ఒకటికి 2 సార్లు చూడాలనిపిస్తుంది. నిజంగా జగన్ అన్న ప్రజల కోసం ఎంత కష్టపడి ప్రజల్లోకి వచ్చి సీఎం అయింది అనేది మాత్రం క్లియర్గా క్లారిటీగా చూపించారు. అలాగే షర్మిల గారి క్యారెక్టర్ కూడా చాలా అద్భుతంగా చూపించారు. ప్రతి ఒక్కరి క్యారెక్టర్ ఎవరిని తక్కువ చేయకుండా ప్రతి ఒక్కరి క్యారెక్టర్ ఇంపార్టెన్స్ ఇచ్చి, అలాగే సినిమాకి సంబంధించి అయితే ఎవరైనా ఒకటే చెప్తున్నా భయ్య, సినిమాలాగానే చూడండి, వేరే విధంగా తీసుకోకండి ప్లీజ్. చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. ఆడేవాడన్నా వీడేవాడన్నా ఆర్జీవి తీశాడు వ్యూహం అన్న. ఈరోజు మీరు చూస్తే ఆర్జీవి తీసిన వ్యూహం రిలీజ్ అయిందండి. ఇప్పుడే మన సినిమా చూడడం జరిగింది. సినిమా చాలా బాగుంది. అంటే జగన్మోహన్ రెడ్డితో పాటు నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ఎవరైతే మన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వీళ్ళు ముఖ్య పాత్ర పోషిస్తున్నారో వాళ్ళందరి క్యారెక్టర్లు కూడా ఉన్నాయి ఇక్కడ. తర్వాత ఎవరైతే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఓదార్పు యాత్ర స్టార్ట్ చేసిన తర్వాత ఆయన తర్వాత పార్టీ ఎలా పెట్టాడు, పార్టీ నుంచి తర్వాత ఎలా ఓడిపోయిన తర్వాత మళ్ళీ పార్టీని ఎలా అధికారంలో తీసుకొచ్చాడు, మొత్తం ఈ సినిమాలో కనిపిస్తుందండి. అలాగే మన నారా లోకేష్ గారి క్యారెక్టర్ అయితే అద్భుతంగా అదిరిపోయిందండి. ఈ సినిమానికి ఎవరన్నా మీరు ఎంజాయ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా నారా లోకేష్ క్యారెక్టర్ మాత్రం మీరు ఎంజాయ్ చేస్తుంది. నారా లోకేష్ క్యారెక్టర్ వచ్చేసి తారా లోకేష్ అండి. అలాగే మన ఫేవరెట్ చంద్రబాబు నాయుడు ఉన్నాడు, ఆయనే మన తారా ఇంద్రబాబు నాయుడు ఉంటాడు. అలాగే శ్రావణ్ కళ్యాణ్ ఉంటాడు, అలియాస్ పవన్ కళ్యాణ్ ఉంటాడు. అలాగే చిరంజీవి ఉంటాడు, అలియాస్ చిరంజీవి ఉంటాడు. సో మీరు ఈ సినిమాలో అన్ని క్యారెక్టర్లు ఉన్నాయి, అవి మీరు వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. ఖచ్చితంగా ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ఉన్నారో వాళ్ళు రావచ్చు. అలాగే నారా లోకేష్, నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వాళ్ళ అభిమానులు కూడా ఈ సినిమా చూడొచ్చండి. ఇందాక నేను చెప్పినట్టుగా ఈ సినిమా అనేది ఆలోచనలకి, కుట్రలకి, కుతంత్రాలకు మధ్య జరిగిన సంఘర్షణే వ్యూహం సినిమా. అందరికీ నమస్కారం. ఈరోజు వ్యూహం సినిమా చూడటం జరిగింది. ఆర్జీవి గారితో చూడటం జరిగింది. ఈ సినిమా చాలా బాగా కనెక్ట్ అయ్యింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు తన ఇబ్బంది పడిన ప్రాంతం నుంచి తన అధికారం వచ్చేంత వరకు ఈ సినిమాలో చూపించడం జరిగింది. ముఖ్యంగా నాకు బాగా నచ్చిన డైలాగ్ ఏంటంటే, క్లారిటీ ఉన్నవాడు, కాన్ఫిడెంట్ ఉన్నవాడు సింగిల్గానే ఉంటాడు అనే డైలాగ్ చాలా బాగా నచ్చింది ఈ మూవీలో. అదే మాదిరిగా గడప గడపకి వెళ్తాను, ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరుగుతాను, తన సొంత ప్రయోజనాల కోసం కాదు, ప్రతి ఇంటికి వెళ్ళి తలుపు తట్టి వాళ్ళ ప్రయోజనాల కోసం పాదయాత్ర చేస్తానని సుదీర్ఘ ప్రయాణం స్టార్ట్ చేసి ఆ విధంగా అధికారంలోకి ఏ విధంగా వచ్చాడు అనే విషయాన్ని ఈ సినిమాలో చూపించడం జరిగింది. అలా సినిమా చూస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పడిన ఇబ్బంది ఒకసారి రీకలెక్ట్ చేసుకున్నట్టు ఉంది. ఎందుకంటే తను పాదయాత్ర చేస్తున్నప్పుడు, మేము చదువుకునేటప్పుడు తను అలా పాదయాత్ర చేస్తూ వచ్చినప్పుడు కూడా తను కలవడం జరిగింది. అదే మాదిరిగా ప్రజా సంకల్ప యాత్ర చేస్తున్నప్పుడు కూడా తన ఎంత కష్టపడి ఆ ఎండలో నడుస్తూ దుమ్ము పడుతూ ఉన్నా కానీ అలా ప్రయత్నం చేస్తూ సుదీర్ఘ ప్రయాణం చేసి అధికారంలోకి రావడం జరిగింది. సో మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు స్టార్టింగ్ దగ్గర నుంచి తన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం జరిగిన పరిస్థితులను దగ్గర నుంచి ఆయన చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అయ్యేంత వరకు జరిగిన పరిణామాలు ఈ మూవీలో చూపించడం జరిగింది. చాలా బాగా నచ్చింది, నాకు బాగా కనెక్ట్ అయింది. సో దయచేసి అందరు చూడాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మూవీ చూసిన తర్వాత ఆర్జీవి గారికి హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే సీరియస్ నోట్ కాకుండా మధ్యలో కామెడీ ట్రాక్స్ పెట్టిను. జనాలు విజిల్స్, మళ్ళీ నవ్వడము, మళ్ళీ సార్ కూడా సేమ్ చంద్రబాబు నాయుడు గారు దిగొచ్చిన అని అనిపించింది. సార్ వాట్ ఏ పర్ఫార్మెన్స్ సార్, సూపర్ సార్, చాలా బాగుంది మూవీ. అయితే నాకైతే చాలా నచ్చింది. మీరు ఏమంటారు, ఏదో రాజకీయం మనకు తెలిసిన స్టోరీ అని చెప్పేసి అనుకొని వస్తారు కదా, కాకపోతే మీకు ఇంట్లో కామెడీ ఉంటుంది, మీరు విజిల్స్ వేస్తారు, మంటారు అరుస్తారు. ఒక పెద్ద హీరో సినిమా మనం ఎట్లయితే ఎంజాయ్ చేస్తామో అట్లా బాగుంది మూవీ. మళ్ళీ మన జగన్ గారు ఇంత కష్టపడ్డరా అని చెప్పేసి కూడా మన కళ్ళ కట్టినట్టు చూపెట్టిండు మన ఆర్జీవి గారు. హ్యాట్స్ ఆఫ్. వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ సార్, మీరు మా సక్సెస్ కొట్టిర్రు. వ్యూహం సినిమా కంపల్సరీ ఎలక్షన్స్ ముందు వచ్చింది, కంపల్సరీ ఇది ఒక పాజిటివ్ వే వెళ్తుంది, మంచి బ్లాక్ బస్టర్ హిట్ కొడుతుంది.
ఆల్రెడీ బ్లాక్ బస్టర్ టాక్ దగ్గర నడిచింది, చాలా బాగుంది. కంపల్సరీ థియేటర్లో వాచ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓవరాల్గా ఈ సినిమా గురించి రివ్యూ ఇవ్వాలంటే బిగినింగ్లో ఫస్ట్ హాఫ్ బాగుంది, కానీ సెకండ్ హాఫ్ ఎక్సలెంట్గా ఉంది. ఎస్పెషల్లీ యాత్ర 1 యాత్ర 2 కన్నా కూడా దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే రామ్ గోపాల్ వర్మ గారి డైరెక్షన్ స్పెషల్. దాంట్లో ప్రతి యాక్టర్తో లీనమయ్యేటట్లు జరిపించారు. ఎస్పెషల్లీ అజ్మల్ గారి యాక్షన్ కానీ, నెక్స్ట్ మానస గారి యాక్షన్ కానీ, నెక్స్ట్ ధనంజయ్ గారి యాక్షన్ కానీ, ఒక్కొక్కరిని తీసుకుంటే ఎక్సలెంట్గా మూవీ క్రియేట్ చేశారు. ఇంకోటి ఇంకా నెక్స్ట్ స్టోరీ విషయానికి వస్తే అబద్ధపు హామీలు ఇచ్చి 1కి 4 సార్లు అయినా కానీ చెప్పి మీడియాతో చెప్పిందే చెప్పిస్తే పబ్లిక్ నమ్ముతారు. ఇంకొక డైలాగు ఇంకో డైలాగ్ ఎంత స్పెషల్ ఏంటంటే పబ్లిక్ షార్ట్ టర్మ్ మెమరీ అని. పబ్లిక్ ఎప్పటికీ షార్ట్ టర్మ్ మెమరీ కాదు రియల్ లైఫ్లో. ఎందుకంటే షార్ట్ టర్మ్ మెమరీ కావచ్చు, కొంచెం మర్చిపోవచ్చు, మళ్ళీ అది లాంగ్ టర్మ్ మెమరీ రిమైండ్ చేయడానికి ఇట్లాంటి మూవీస్ వస్తూనే ఉన్నాయి. రియల్ లైఫ్లో కూడా జరుగుతూనే ఉన్నాయి. పబ్లిక్ కంపల్సరీ రివిజన్ చేసుకుంటారు. ఇంకోటి అన్నిటికన్నా మనసును కలిచివేసింది ఏంటంటే ఈ సినిమాలో చూస్తే అన్నిటికన్నా గోదావరి పుష్కరాలలో విఐపి ఘాట్లు ఉంటాయి. విఐపీలు పోవాలి, విఐపీలు చూసుకొని రావాలి. పబ్లిక్ ఏవైతే ఇచ్చింటారో పబ్లిక్ ప్లేస్లోకి పబ్లిక్లో పోవాలి. ఆ రోజు చేసిన మూర్ఖత్వం ఏంటంటే ఎస్పెషల్లీ డెడికేటెడ్ భక్తులతో ఆడుకున్నారు. ఏ రోజైతే ఫస్ట్ రోజు డ్రీమ్, ఎస్పెషల్లీ రియల్ భక్తులకు వచ్చేసి ఫస్ట్ రోజు డ్రీమ్ గోదావరి పుష్కరాల్లో పార్టిసిపేట్ చేయడం అనేది. కొంతమంది రాత్రి 9 గంటలకు పోయి అక్కడే పడుకొని తెల్లవారుజామున 1 గంట తర్వాత లేచి పోయి అక్కడ ఉండాలని చెప్పినారు. వాళ్ళందరినీ అడ్డం పెట్టి వాళ్ళందరినీ గోదావరి పుష్కరాల్లో పార్టిసిపేట్ చేయకుండా అడ్డం పట్టి ఈయన మహానుభావుడు వచ్చేసి 6 o'clock వరకు వచ్చేసి అందరినీ ఆనబెట్టి ఏదో ఇంటర్నేషనల్ గ్రాఫిక్స్ పెట్టి ఇంటర్నేషనల్ ఏదో చూపించారు. ఒక డైరెక్టర్ని పెట్టి వాళ్ళు ప్లాన్ చేసి ఏదేదో ఈ ఫిల్మ్ వాళ్ళని తీసుకొచ్చేసి నానా విధంగా రచ్చ చేసి భక్తులందరూ తొక్కిసలాడి ఎంతమంది చనిపోయినారో ఫిగర్ వదిలేసేయండి. కాళ్ళు చేతులు కొన్ని వందల మందికి తీరున్నాయి. కాళ్ళు కొన్ని వేల మంది కాళ్ళ కింద పడి నలిగిపోయినారు. పిల్లలు, ఆడోళ్ళు. వాళ్ళ పాపం కొట్టుకొనే 2019లో వాళ్ళ శాపనార్థాలు తగిలే 2019లో చెత్తగా ఓడిపోవడం జరిగింది. ఈ మెసేజ్ ఒకటే ఎవరైనా గుర్తుపెట్టుకోవాల్సింది. ఎక్కడైనా పుణ్యస్థానాల్లో కానీ యాడికైనా కానీ ఈ విఐపీలు తెలుసుకోవాల్సింది ఏంటంటే మీరు వాళ్ళకి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయకపోయినా ఓకే, ఇబ్బంది లేదు, కానీ భక్తులను ఇబ్బంది పెట్టకూడదు. వాళ్ళ శాపనార్థాలు ఖచ్చితంగా తగులుకుంటాయి. ఇది పర్ఫెక్ట్ మెసేజ్. లాస్ట్లో ప్రతి ఒక్కటి కూడా ఈ సినిమాలో క్లియర్గా వాళ్ళు చేసిన పాపాలు ఏంటి అనేది ఎంతసేపు ఉన్నా కానీ ఆ సినిమాలో ఎక్కడైనా మొత్తం చూపించింది. పబ్లిక్ను గురించి మన హీరో అజ్మల్ గారు ఆలోచన చేస్తుంటే మన విలన్ పర్సన్ ఎవరైతే గ్రేట్గా యాక్ట్ చేసిన ఆయన ధనంజయ్ గారి రోల్ ఎలా ఉందంటే ప్రతి ఒక్కటి అక్కడ చూపించింది ఏంటంటే గూడుపుటాన్ని చేయడం, దితులు మారితనం చేయడము, ఇదని అదని చేయడం తప్ప పబ్లిక్ను గురించి ఏ మాత్రం ఆలోచన చేయకుండా పబ్లిక్ ఒక ఫూల్స్ లాగా వాళ్ళు బిహేవ్ చేయడం జరిగింది. రియల్ లైఫ్లో పొలిటికల్ లీడర్లు ఈ ఒక్క సినిమానే కాదు, ఈ ఒక్క లీడర్ గురించి కాదు, లేదు, ఈ సినిమాలో అలాగనే జరిగింది. ఈ సినిమా వచ్చేసి ఒక నీతి కావాలి వేరే పొలిటికల్ లీడర్లకు. ఈ సినిమా వచ్చేసి వేరే నీతి కావాలి. ఇది థ్యాంక్ యూ. ఇది నా రివ్యూ. ఈ వ్యూహం సినిమా ప్రీమియర్ షో చూడడానికి అందరు ఫ్యాన్స్తో పాటు రావడం జరిగింది. మేము కూడా జగనన్న ఫ్యాన్స్. ఈ సినిమా చూడకముందు మేము ఆల్రెడీ యాత్ర 2 అనే ఆల్రెడీ 2 సినిమాలు చూసాము. జగనన్నని నిజ జీవితంలో దగ్గరగా చూస్తున్నాము. కానీ ఈ వ్యూహానికి వచ్చేటువంటి ప్రత్యేకంగా ఏం చెప్పాలంటే రామ్ గోపాల్ వర్మ గారి మార్క్ అనేది ఖచ్చితంగా ఈ సినిమాలో చూపించారు. తన డైలాగ్స్ రాసిన విధానంలో కానీ లేదంటే ఒక్కొక్క సన్నివేశాన్ని తను నీట్గా చూపించిన దాంట్లో రామ్ గోపాల్ వర్మ గారు సూపర్ సక్సెస్ సాధించారు. జగనన్న పోరాట పటిమ ఎట్లుంటుందనేది ప్రత్యేక హోదా కోసము తను చేసినటువంటి నిరాహార దీక్ష సీన్స్ మొత్తం చాలా క్లియర్గా చూపించారు. అట్లాగే చంద్రబాబు ఒక కుటిల రాజకీయము, అలాగే తన వ్యూహాలు ఎట్లా ఉంటాయి, సినిమా స్టార్స్ అయిన జూనియర్ ఎన్టీఆర్ కానీ పవన్ కళ్యాణ్ కానీ ఇలాంటి వాళ్ళని తన రాజకీయం కోసం ఎట్లా వాడుకొని మళ్ళీ తర్వాత వదిలేస్తారు, పక్కన పెడతారనేది ఈ సినిమాలో చాలా క్లియర్గా చూపించారు. ఈ సినిమాలో మనకి ఇంకా భావోద్వేగాలు చూపించడానికి భారతీ గారిని అలాగే జగనన్న వీళ్ళిద్దరి మధ్యలో వచ్చే సన్నివేశాలు కూడా చాలా ఆకట్టుకుంటాయి జనాలని. ఈ సినిమా ఓవరాల్గా సూపర్ ఉంటుంది. ఈరోజు యువం సినిమా రిలీజ్ అయింది. చంద్రబాబు కుట్రలని కుతంత్రాలని జగన్మోహన్ రెడ్డి ఎలా అధిగమించేసి 2019లో ప్రభుత్వాన్ని స్థాపించిన విధానాన్ని
ఈరోజు యువన సినిమాలో చూపించారు. చంద్రబాబు నాయుడు ఈరోజు చెప్తున్నాం మళ్ళా 14 సంవత్సరాలు పరిపాలించి ఏ ఒక్క పథకాన్ని నేను చేశాను లేకపోతే జనాలకు మంచి చేశాను చెప్పడానికి ఒక్కటి కూడా లేదు. జగన్మోహన్ రెడ్డి 2019లో పాదయాత్ర చేసి హామీలన్నింటినీ ఈరోజు నెరవేర్చి ఈరోజు ప్రజల దగ్గరికి ఏమని వెళ్తున్నా అంటే నేను మీకు మంచి చేశాను అనుకుంటే నాకు ఓటేయండి అని అడిగే దమ్ము ధైర్యం ఉన్న వ్యక్తి ఎవరంటే ఒక జగన్మోహన్ రెడ్డి. దేశంలోనే జగన్మోహన్ రెడ్డిని మేము చెప్పదలుచుకున్నాము. చంద్రబాబు నాయుడు ఈరోజు మళ్ళీ పొత్తులతో కుతంత్రాలతో చేయలేని హామీలతో మళ్ళా వస్తున్నాడు. వాటిని జనాలు నమ్మొద్దని మేము ప్రత్యేకంగా చెప్తున్నాం. జగన్మోహన్ రెడ్డి ఈరోజు చేసిన పనినే మేము ప్రజలకు చెప్తున్నాము. దాన్ని చూసే ఓటేయమంటున్నాము. జై జగన్, జై జగన్. అట్లా ఉండండి. రోసిరెడ్డి గారు టీం వాళ్ళు మీతో కలుస్తారు. ఐటీ వింగ్తో రండి. ఎడిటర్, సినిమా ఎడిటర్ మీతో కలుస్తారు, మీతో జాయిన్ అవుతారు. రమ్మని నిలబడండి. ఆ పక్క నిలబడండి. రోసిరెడ్డి అన్న మాట్లాడు. వ్యూహం సినిమా చాలా బాగా తీశారు. 2014లో చంద్రబాబు చెప్పిన హామీలు కానీ జగన్ ఇచ్చుంటే 2019లో జగన్ సీఎం అయ్యేవాడు. కానీ అలా చెప్పకుండా చాలా బాగా అంటే మనం ఏదైనా చెప్పిందే చేద్దామనే విద్యాంతంతో పోయాడు. కాబట్టి ఆ రోజు రుణమాఫీ చెప్పలేదు. అదే రుణమాఫీ ఆ రోజు చెప్పుంటే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యేవాడు. కానీ అలాంటిది ఏమీ చెప్పలేదు. అలాగనే జగన్ ఏదైనా చెప్పాడంటే చేద్దామనే ఊహంలోనే ఉంటాడు. 2014 నుంచి 2019 వరకు జగన్ ఎన్నో కుట్రలు పెట్టి చేశారు. అదే జగన్ ఒకే మాట చెప్పాడు, కొట్టాము తీసుకున్నాము, మా టైం వచ్చింది కొడతామని కొట్టాడు. అలానే 2019లో 151 సీట్లతో గెలిచాం. 2024లో కూడా అలానే గెలవబోతున్నాం. 175 కొట్టబోతుంది. ఈసారి జగన్ కొట్టే దెబ్బకి చంద్రబాబు నాయుడు ఫామ్ హౌస్కి లోకేష్ ఎటు వెళ్తాడో కూడా తెలియదు. అలాగే పవన్ కళ్యాణ్ ఉన్నాడు. ఈరోజు ఆర్జీవి గారు తీసినటువంటి వ్యూహం సినిమా గురించి చెప్పాలంటే గత రాజశేఖర రెడ్డి గారు మరణం తర్వాత చంద్రబాబు నాయుడు మరియు కాంగ్రెస్ పార్టీ పవన్ కళ్యాణ్ చేసినటువంటి కుట్రల్ని కుతంత్రాలని ఆ రోజు 4 గోళ్ల మధ్య ఏదైతే చేశారో ఇది బహిర్గతంగా జనాలకు తెలిసే విధంగా ఆర్జీవి గారు చూపించడం జరిగింది. ఇది కూడా ఇంకో కనువిప్పు అనుకోవచ్చు. ఎందుకంటే ఇన్నాళ్ళు జనాలు మాట్లాడుకోవడం తప్ప ఎగ్జాక్ట్గా లోపల పాయింట్ టు పాయింట్ ఏం జరిగిందో మనకు తెలీదు. సో ఇప్పుడు ఈ సినిమాతో అందరికి కూడా చాలా క్లియర్గా అర్థమైంది, గ్రామ స్థాయిలో ఉండేటువంటి ఓటర్కి కూడా. ఈరోజు జగనన్న ఏదైతే చెప్పాడో అదే చేస్తానని ఆ రోజు 2019 ఎలక్షన్కి ముందు చెప్పున్నాడు. ఈరోజు 90% అది నెరవేర్చాడు. 2014 ఎలక్షన్లప్పుడు కూడా ఆయన ఒక్క అబద్ధం ఆడుంటే సీఎం అయి ఉండేవాడు. ఆ రోజు ఆ అబద్ధం ఆడకుండా ఉన్నందుకు గాను ఆయన జనాల్లో ఉండి జనాలకి ఏవైతే కావాలో ఏవైతే జనాలు కోరుకుంటున్నారో ఆ సంక్షేమ పథకాలని నవరత్నాల ద్వారా ఆయన ఆ రోజు 2019 ఎలక్షన్కు ముందు తన మేనిఫెస్టోలో పెట్టి అవే మేనిఫెస్టోని 99% ఈరోజు 2024 ఎలక్షన్కి మేము నెరవేర్చాము. మళ్ళీ ఇంకోసారి అవకాశం ఉండని అడిగే పరిస్థితి తీసుకొచ్చాడు. ఈరోజు ఒకే విషయం చెప్పదలుచుకున్నాం. అయ్యా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మీరు చేసినటువంటి కుట్రలు కుతంత్రాలన్నీ కూడా మళ్ళీ ఇంకొకసారి 2024 ఎలక్షన్లతో మీకు ఇంకోసారి ముగింపు పలుకుతుంది. మీ ఇంట్లోనే కూర్చోవాలి. ఈసారి ఎలక్షన్ అయిపోతే బాబు గారు ఎక్కడ ఉంటారో పరలోకానికే తెలియాలి, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఉంటారో సినిమా ఇండస్ట్రీకే తెలియాలి. సో మేమందరం ఒకటే చెప్పదలుచుకున్నాం, మళ్ళీ జగనన్నే వస్తాడు. వై నాట్ 175 అనే పదానికి జగనన్న చెప్పినప్పుడు చాలామంది దాని మీద చెలోక్తులు వేశారు. ఒక్కసారి ఈసారి మళ్ళీ రిజల్ట్ చూడండి. మీ అందరికి కూడా మా ఐటీ వింగ్ తరపున ఎస్పెషల్లీ మీడియా అందరికీ మరియు ఆర్జీవి టీం అందరికి కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. విశ్వసనీయత, నిబద్ధత ఎలా ఉంటుందనేది రాజగోపాల్ వర్మ గారు చాలా చక్కగా చూపించారు. అలాగే పాలిటిక్స్ అంటే జంతికలు తినడము, ఆరెంజెస్ తినడము, బత్తాకాయలు తినడము, పప్పు తినడం కాదు. పాలిటిక్స్ అంటే అదొక క్రెడిబిలిటీ ఉండాలి, విశ్వసనీయత ఉండాలి అని జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చూపిస్తున్నారు. 2014లో చంద్రబాబు గారు ఎంతోమందిని మోసం చేశారు. రుణమాఫీ ఇస్తానని చెప్పి రైతులను మోసం చేశాడు. నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి యువకులను మోసం చేశాడు. డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని మహిళల్ని మోసం చేశాడు.
చంద్రబాబు నాయుడు గారు మోసం చేయని వ్యక్తి అంటూ ఎవరు లేరు. ఆయన అధికారంలోకి రావడం కోసము ఏ మాటలైనా చెప్తాడు, ఎవరి కాలైనా పట్టుకుంటాడు. ఊసర వెళ్ళి కూడా సిగ్గుపడుతుంది చంద్రబాబు నాయుడు గారి యొక్క వ్యక్తిత్వం గురించి. దాన్ని కూడా ఈరోజు మనం వ్యూహం సినిమాలో చూడడం జరుగుతుంది. ఊసర వెళ్ళి కూడా సిగ్గుపడేటువంటి క్యారెక్టర్ చంద్రబాబు నాయుడు గారిది. అలా కాకుండా రాజకీయాలంటే నేను చెప్పిన మేనిఫెస్టోను ఒక బైబుల్గా, ఒక ఖురాన్గా, ఒక భగవద్గీతగా చూస్తాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లో ఒక కొత్త ఒరవడిని సృష్టించారు. తను చెప్పిన మేనిఫెస్టోలో 98%, 98% అమలు చేసిన ఏకైక సీఎం ఇన్ ఇండియా, దట్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి. దిస్ ఈజ్ నాట్ ఆల్ టైమ్, దిస్ ఈజ్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ రికార్డ్. ఇది నేను చెప్పింది చేస్తేనే నాకు ఓటేయండి అని ఒకే ఒక్క సీఎం దేశంలో ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి. మీకు మంచి జరిగితేనే నాకు ఓటేయండి అని చెప్పగలిగిన ఒకే ఒక్క రాజకీయ నాయకుడు, దమ్ముల నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారికి మనందరం తోడుగా ఉందాం. వచ్చే ఎన్నికల్లో వైనాడు 175 నినాదంతో 175కు 175 కొట్టబోతున్నాం. భీమిలితో భయపెట్టాం, దెందులూరులో దడపుట్టించాం, రాప్తాడుతో రఫ్వాడించాం. రేపు పల్నాడులో జరగబోయే సభతోటి, అద్దంలో జరగబోయే దాంతో అదరగొట్టి ఎలక్షన్ రణరంగంలోకి దూకి అందరినీ ఇరగ్గొట్టి చెదరగొట్టబోతున్నామని చెప్పి మరోసారి తెలియజేస్తూ జై జగన్.